చూడండి జనులారా స్వచ్ఛమందుల కథలింటే రోజులు బట్టి నాకు అయినా తెలియదు అన్నా నీకు తెలియదు ఈ ఊళ్ళో ఉన్నారని నాకు తెలియపాయనా బాబు అది ఒక్క మాట ఆయన చూపెట్టబోతే అన్నను చూపెట్టబోతే నిన్ను చచ్చినంత ఒట్టే బాబు బిడ్డ మరి కట్టబట్టి నీళ్ళు దెబ్బ కొడితే కొట్టే కట్టే నీళ్ళని ఒక్కటైపోతుంది మీరు నీళ్ళ సొంటోడు నేను కొట్టే కట్టే సొంటోడు కొడుకు దూరం అయితే కాడికి దగ్గర అయితే ఇవాళ ఇంట్లో రేపు మంచి అన్నంటే నీకు అంత ప్రేమ ఉన్నది కానీ నీ అన్నది నేను దగ్గర తీసుకుంటాడో లేదో నువ్వు చచ్చిపోయినాక నేను ఉండేందుకు బిడ్డ రాజబిడ్డ నీ ఏళ్ళ దగ్గర నేను తీసుకొని పోతాను 11 ఏళ్ళ పొద్దుగారణ వాళ్ళ గుడి కాడికి వెళ్ళి కాదా రమరాల బయట పట్టడు కాదు కాబో రమ 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 నేను ఏమి చేతురా అవగటిన ఇల్లు బిడ్డ అవగటిన ఇల్లు బిడ్డ ఇల్లు ఉన్నది అవగటిన ఇల్లు బిడ్డ బిడ్డలు ఎదుకొని గారాలు పెద్దరాలు అడిగేసి చేసిన కానీ వెనక తీసుకోడు గారాదు వేసిన అడిగి వెనక తీసుకున్నాడు బిడ్డ నేనుగా ఇంతకు వచ్చేవాడిని కాదు ఎందుకొరకంటే నిన్ను నన్ను ఎల్లగొట్టినాడు నీ పాపకారి వదిన చెప్పు చీపురు అడ్డం వేసింది ఒరే మావా సురేంద్ర మహారాజు నీకు సిగ్గుమాన శివరక్క నా ఉడితలే కాకి దొక్కు ఇంతకు నా ఎడకాలకున్న సిరి నీ మొక్కానికి ఉన్నారా నా మొక్క మీద కాలా వచ్చింది సత్య పొలం మొక్కలైతే మనుడు సర్గానికి తంతలు కడతాము ఈ ఇంట్లో నేను వచ్చేటోని కాదు కానీ అక్కడ నడిగింత 4 మూరాల సందర్భంగా ఆరామ కృషి చేసుకొని కూర్చోండి అన్న సత్యశీలరావు అన్నారు దగ్గర చెల్లెని దగ్గర తీసుకుంటారు ఉండు వాడు ఏదైనా కాని మాట లేని మాట అనేది ఉంటే మళ్ళా మరి అప్పుడు నేను దాదుకుంటా బిడ్డ బిడ్డ నీ మాట వాడి వినదాగది దుర్మాను వినదాగది రా చెల్లంటే దగ్గర ఓ అగో నిన్ను దూరం కొడితే బిడ్డ నా ఇంటికి వస్తే నేను దాదుకుంటానే ఆ బిడ్డ దబా దబా కనుక చూడు ఇంటికి చూసేవరకల్లా 4 మూరాల సందన కౌరెళ్ళి దేవునోలే అన్న ఊకోని ఉన్నాడమ్మా గిరా 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 ఊరికొచ్చి అన్న తొడపైన ఓకున్నా అన్నా కానీ ఒక్క మాటరా నేను ఎవరినో కాదురా మన అవ్వ సుశీలరాని మన నాయన సురేంద్ర మహారాజ్ ఆనాడు నువ్వు పుట్టినాక ఆడపిల్ల కావాలని పోయే పడితే నేను పుట్టినాడు 21 దినం నాడు నా పేరు పెట్టుకున్నాక అవ్వ కాలం అయిందట అవ్వ చనిపోతే ఎవరిని దానం చేసుకుంటే నన్ను తీసి నీ కాలం చేస్తే మీదికి వెళ్ళి దాటిపోయినవాడు కొన్ని రోజులు కనుక నన్ను అది నేను నువ్వు వెళ్ళగొడితే ఊళ్ళి కనుక అడక దీన్ని బక్కిన అన్నా ఇలా నీ తోడగుట్టే నీ కూడా పెరిగినా నీ చెల్లెనిరా మన బాబు కనుక శాతగాని పెద్ద మనిషి బాధపడతాడు నన్ను దగ్గర తీసుకొని బాబుని ఇంట్లోకి తీసుకురారా అన్న అన్న సత్యశీల రాజా అంటున్నావు అన్నాడు సిగ్గు లేదు శరం లేదు దోడుముండా దొంగలంటే చెల్లోని మణిగత ఎడక చెప్పును దాని దొంగ ముండా ఎట్లా వచ్చినట్టు వెళ్ళిపో ఆనాడు ఏదైనా వచ్చినా అనుకున్నా ఇవాళ వచ్చి బాబు ఇంటి ముందర ఉన్నాడు బాబులోకి మనం కలిసిపో నీళ్ళ కలలు నీళ్ళలో కలిసిపోను అంటారు అనడానికి సిగ్గు లేదంటే అన్నా ఒక్క మాట ఏమన్నావు చెల్లె నీ అన్నా నీ ఆశపడి వస్తే అన్నా
లంజని మాట్లాడినవురా నా ఈ లంజన్న మాట నీ నోటికి ఎట్లా వచ్చరా అన్న అన్న లంజన్న మాటాలే నోటికి ఎట్లా వచ్చేనా నీకు చెల్లెనే అన్నా నువ్వు తప్పవలు గౌరా నాకు ఎవరు లేరు ఒరి అన్నా నువ్వు తప్పవలుగా నాకెవరు లేరు అన్నా ఈ ఆడబిడ్డలేని ఏమంటారు అన్నలున్న కాడ చెల్లె ఉన్నాను చెల్లె ఉన్న కాడ అన్న ఉన్నాను అన్న చెల్లెళ్ళను రాగవంతే ఎంత మంచిగా ఉంటది రా అన్న నన్ను దూరం కొడితే అన్నా దూరం కొడితే అన్నా ఎవరింటికి పోతురా ఎవరింటికి పోతేను నేను అవ్వలేని బిడ్డాని అవ్వలేని బిడ్డాని అవ్వ మీద రాకు మీద పాయే కళ్ళు మొక్కుతాను దొంగనండి అవదచ్చినా నువ్వు వచ్చినా అనుకుని ఇలా వచ్చినా కాలు మొత్తం దొంగముంటా ఎక్కడ మంచి ఎలకలు బయలువ సాపన చెట్టు పెట్టుకోమని అంటే ఇవాళ వచ్చినది చెప్పురా మీరందరూ కాళ్ళు పడుతుంది కాళ్ళ తోడిదని నావా 7 తరాల నాటి పురాడి బిడ్డని నువ్వు నన్ను కొడితే నాకు అవ్వ ఉంటే వాళ్ళు నువ్వు నన్ను కొడితే అన్నా అల్ల నావ రాకుంటే మాట ఉంటే కొడుకా ఆడబిడ్డని కొట్టకురా కొడుకాని ఆడబిడ్డని కొడితే పిల్ల కొడుతుందా కొడుకాని ఎలా ఉండే మనకి అడ్డ వచ్చి మాట్లాడురా అన్నా మన చెట్లా మారిందే ఎట్లా మారిందే నీకు చెల్లెలే అన్నా ఓ అన్నా ఎల్ల నువ్వు దూరం కొడితే అవ తోడ ఉంటే నన్ను నమ్మరు ఉండే పడికి మీరు మరగ ఉండే పడికే అయ్యా మేనమామల ఇంటికి నేను ఓదురా అన్నా మేనమామల బలగం లేదు అవ తోడ ఉట్టినన్న అక్క ఎల్లెళ్ళు ఉట్టి చిన్నవల అని పోదురా పెద్దవల అని పోదురా అన్న నన్ను తల్లిన కాలు దొంగ బయలు సాపో అన్నా మన పోయ్యా ఎల్ల నీ పాదం తీసి పెట్టి తొక్కు తెచ్చే 66 సారిగా బొక్కలు అన్నా కుంటి కచ్చే లెక్క బలబలా ఇరియేనే నీరు బతకానే అయ్యయ్యో నానా ఓ బాబు సురేంద్ర మహారాజా నువ్వు ఎడవ చేత కొట్టలేదు బాబు నువ్వు ఎగిలోడు తిట్టలేదు నాను అయ్యా ఒక్క మాట రానాలే ఎంత ధూము వేసినా బాబు నీ మీద ఎంత ధూము వేసినా నా బిడ్డ మీద ధూము వేసిందని నువ్వు ఒక్క మాట అనలేదు బాబు ఇలా చూడవచ్చినా అన్న కొడతాండే బాబు ఓ అన్నా నీ చెల్లెలున్నదా నువ్వు లంజని మాట్లాడతాను అన్న లంజదానమే అన్నా ఏమి చుట్టివే అన్నా నీ తోడ పుట్టిన 2 ముగ్గురు అన్నదమ్ములు ఉంటే పెద్దన్న కొడితే చిన్నన్న దగ్గరికి పోదునా చిన్నన్న దూరం కొడితే పెద్దన్న దగ్గరికి పోదునా అయ్యా ఒక్కన్నా తోడా తోడ పుట్టారాదు ఎవరి చేతి గంజి గంజి తాగారాదు అన్న నన్ను కొట్టకురా నన్ను తిట్టకురా అన్న
అన్నవే బాడి తిండి నీ పుణ్యమే బాడి తిండి నీ ధనమే బాడి గుమ్మ తింటిరా అన్నో వదిలే కట్టే చీరల కన్నా ఏ బాడి సొమ్ములు పెట్టలేక ఏ బాడి చీరని పెట్టలేక నీకు కోపం వచ్చి అన్నా జాని అన్నావా బిడ్డ కలగంటి పుట్టడేస్తుంది బిడ్డ ఎడుచుకుంటున్నా నా ప్రాణం పోతుంది అన్నప్పుడు కూడా దాటుకున్న కన్న తండ్రి పాపకారి నా కొడుకు నా బిడ్డని కొడుతుండో తిడుతుండో ఒకవేళ నా బిడ్డ ప్రాణం తీస్తాడు కావచ్చని దాటలేక తర్వాత దాటి బిడ్డ దగ్గరికి వచ్చిండే బిడ్డ భూమి మీద పడున్నాయి పాపకారి కొడుకు ఎడగలావు పాదము నా బిడ్డ ఎన్ని వీర పెట్టి తొక్కుతే జాకిడి తిరిగింది చిన్న రక్తం చిల్లాడుతుంది కోతి పిల్లోల దండం పెడుతుంది 3 బుక్కల పత్తి రక్తం కక్కిందే అవ్వా కొడుకరా కొడుక సత్యదేలా రాజా కొడబుట్టా తెల్లే అంగన్నారి తెల్లే రాజబాడి కట్టి కాలుతోటి కొడుకు చిల్లర తల్లి అంత కోపం వచ్చి చిల్లర తల్లకు కొడుకు చెల్లవంతో కూడా నన్ను కొడుకు నన్ను కొడుక కాళ్ళు మొక్కునే కొడుకు పసివిల్లా చెల్లె కడుపు కట్టుకోరి చెల్లెలు దాదుకున్నా నీకు న్యాయం కాదు కొడుకు కాళ్ళు మొక్కి బిడ్డ ఒకరు చూసిన కోతి పిల్లలు దండం పెడుతుంది కా బిడ్డ బిడ్డ దగ్గరికి వచ్చి బిడ్డ సంజమ్మా అన్నాడు అజమని వచ్చి అవ్వా బిడ్డ సంజమని గుడి కానీ వద్దన్న విజు అన్నాడు అజమని నువ్వు కల్లవారమ్మ కడుపు కాలిపోనువా తెల్లారు కూడా విజు కాలుతోడి వెళ్ళి రాడాది అన్నా కళ్ళు గడ్డలు పోనే చెప్పుతోడి పెట్టి రాడాది అన్నా చెప్పు జనాలు పట్టారా లంజారి తిట్టి రాడాది అన్నా పూలు పడవారా కట్టుకున్న తీరతోటి నూరి పెట్టుకుంటే బాయబంధవారు ఓకే రవిజు కళ్ళ గడపకండి ఓవే రవిజ రంగన్నవారమ్మ కడపో గాలిపోరు లేని పుట్టి నిల్లు నీ కాయనా వెళ్ళిపోదాము రావే రవిజు బిడ్డ మనం వెళ్ళిపోదాము రావే సంజమా బిడ్డని తీసుకొని ఆ గిట్లకు వచ్చిండే ఆ బిడ్డ చెదిరిపోయిన ఇంటికెళ్ళి సక్కన ధైర్యం ఏడవకు బిడ్డ ఆనాడే చెప్పిన తల్లికి ఏ ఓరవనోడు పిల్ల తల్లికి ఓరవడు బిడ్డ అంటే నా మాట కాదని వత్తి అన్నతో దెబ్బలు పడితే బిడ్డ రాగట్టనే అడక తిని బతాం అతనో గిట్టనో పెరిగి మీద పెరిగినాడు చేతులు పెట్టాక సచ్చిన బతిన ఒక్కటే అంటారు ముందుగా 3 అడుగులు వేసిన బిడ్డ అడుగులోన ఆలోచన పడ్డది నా అన్నతోని పాటుగా నేను మొగోనైతే రాజ్యం దేశం మంచుకోపోతున్నా మా అన్న లెక్క ఒక బంగ్లా కట్టుకున్నా బంగ్లా లోపల నేను బతకపోతున్నా పుట్టిందంటే 6 సార్లు కమ్మి మొగోడు పుట్టిందంటే 6 సార్లు నా అన్న దగ్గరికి పోతా నువ్వు దాపుకుంటా 5 ఇచ్చినా తీసుకుంటా 10 ఇచ్చినా తీసుకుంటా ఆ అన్న దగ్గరికి పోయి దాన్ని అడకచ్చుకుంటానని నువ్వేనా బిడ్డ అన్న దగ్గరికి వచ్చింది సత్యజీర మహారాజ్ నీకు అన్నా నా బాబు నాకు అన్న వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేదాన్నిరా
మళ్ళీ ఎంత తింటే నీ బుద్ధి జ్ఞానం అవుతుంది దొంగ ఉంటా ఆ మాటలు నన్ను అంటే నువ్వు ఉరి వరకు సత్తు చెప్పనా అంటే మాత్రం ఇంకా 3 రోజుల దాకా నీ ముఖమే చూడకపోయింది మరి అన్న నువ్వెన్ని తిట్టిన నువ్వు తిట్టటోనే నేను వాడేదాన్నే అన్నయ్య అని అన్నా నేను వాడదాన్ని నువ్వు మొగోని అని పొమ్మంటే పోయేదాన్ని నా జరువు నీ మీద రాగది ఒక్క మాటరా నేను కొంగు దాపుకుంటాను అన్నా నేను కొంగు దాపుకుంటాను నీ చేత 5 ఇస్తావో 10 ఇస్తావో 8 ఇస్తావో బంగారం ఇస్తావో అదేగాక నీ ఇంట్లో కనుక నీ చేత 1 రూపాయి ఇవ్వకున్నా గురి ఎత్తు బంగారం ఇయ్యకుల్లకుంట భూమి ఇయ్యకున్న కానీ మా వదని పోవంగా ఒక్క మాట అన్నదట కొడక మా పానం పోతుంది రేపటికి అల్ల చెల్లి పెద్ద పెరిగినాడు తల్లి వీధి సొమ్ములు బిడ్డలకే అల్లరు బిడ్డల వీధి సొమ్ములు బిడ్డలకే అన్నరాట మామ పెట్టుకున్న సొమ్ములు కమ్మలు గుట్టాలు కొట్టారు నాను నక్కిలేసు ఆ పుట్టెడు సొమ్ములు నా కొంగులు ఎత్తే అవ సొమ్ములు పెట్టుకొని ఏ రాజవన్న నేను వెళ్ళిపోయి ఆడ సోయి బస్తా అన్నయ్యా అయ్యో చెల్లె కుక్కడినాడు ఒకడే చలి పెడుతుందని చక్కెర కప్పుకొని పంటే ఒకటే మీరు వండరు నన్ను వండనియరు వాళ్ళు ఏమనుకుంటారు నువ్వు వంటవులను అన్నయ్య ఒకడే ఎవరు ఓడతారు ఇంటి ముందర ఎట్లా మా చెల్లె భద్రతీని మొత్తం సపరేగా ఎలగొట్టిరా సపరేగా అవ మీద సొమ్మేమో బిడ్డ కాట అయ్య మీద సొమ్మేమో నీ కాట మీ అయ్య మీద ఉన్నాయి ఇక ఇంత నగలు మొత్తం పీడీస్ కూడా గచ్చిలేదు మీ అయ్యకు మీ అవ మీద చింతపండు ఉన్నట్టున్నది ఆ బంగారం అంతా దానికి ఇస్తే అది బతకడా కోడికాలలో పెట్టింది కోడికాయలు పెడితే కోడికాయ పా నీకెందుకురా అంటే కోడికాయలు తీసుకొని నాకు తినబెట్టి ఇట్లా అలా ఈ గానుపాడికాడే వాళ్ళ పిల్లలే ఉన్నారా ఎందుకో ఉంటే చెప్పురి నేను అప్ప చెప్తే యాడ్ చేసుకుంటారు యూట్యూబ్ లో పెట్టుకుంటారు వాట్సాప్ లో పెట్టుకుంటారు ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటారు పోతా కైకి లేకపోలేదు అయితే ఆగు వర్రకు ఇగో మీ అయ్య మీద ఏం లేదు ఒక పిండి తప్పించి అయితే మీ అవ్వ మీద పుట్టాడు సొమ్ము ఉన్నది ఇగో వర్రకు నువ్వు బాగా వర్రకు నువ్వు వర్రకు నన్ను 10 మందిలో వాడుతూ మన ఇద్దరు మనం పోవాలి ఇగో మెల్లగా తీసుకుపోయి 3 బార్లు అక్కడ తీసుకుపోయి ఇంత మనతో అయినా చెల్లె అవి సొమ్ములే వడ్డలో రీతిగా ఉండకాడు దానప్పుడు నా ముచ్చటి ఇప్పుడు వచ్చేది పెడుతుంది బాధపడకు అంగారు నీకంటే ఎక్కువ నాకన్నా ఎక్కువ తొడగొట్టినారు బంగారు చెల్లె నీ కల్లో నేనేమకేనా అవ చెల్లెకాలు మొక్కచ్చా తెలంగాణ మొక్కలు అంటే మొక్కాలే పెళ్ళకాలు మొక్కకురా పెళ్ళకాలు మొక్కితే పేరు కష్టం అంటే చెల్లెకాలు మొక్కే నీ కల్లో నేనేమకేనా బంగారు చెల్లె చెల్లెరే కావట్టుకొని ఇంటి ముందు వచ్చాడు చెల్లెల సందరాన్ని ఇంట్లో వరాలు ముచ్చాలు పెట్టండి ఇవన్నీ వచ్చిన లోకం చూడబోరు ఎవరు చూడరు ఆకిట్లా ఖచ్చితంగా అందరు ప్రజలు చూస్తారు పొంగల్లో నువ్వే తప్పవే బంగారు చెల్లె ఎత్తడో దోసిల్లా చెల్లెల మనే పోతేనా మరి ఆనాడు ఎత్తేడు దోసిల్ల మన్ను పోసిండు పోముండపో ఇదే నీకు బంగారం అన్న అదే బంగారం అదే అండి వరాలు ముచ్చాలు వెళ్ళిపోవాలంటే అప్పుడు ఆ బిడ్డ అనుకున్నది బిడ్డ తెలిసి తెలియని బిడ్డ నీటికంటే తోడు పెట్టినట్టు అయితే ఆ కొంగుల మన్ను పోసింది కదా ఆ బిడ్డకే వెనక ఇదే నాకు బంగారం కానీ అని తన దగ్గరికి వచ్చింది బాపు అన్నని ఎండో బంగారం ఏరంటే ఎత్తేడు దోశల మన్ను పోసిండు బాపు
ఆ కొంగులం అట్టి పోసిన ఒక్క తన్నదంతే బిడ్డ చాకిట్ట పడ్డది. కొంగులం అన్న పోసిన చూపించిన కన్న తల్లి కోపం వచ్చింది. ఆనాడు భార్య చనిపోయినాడు, ఎన్ని తిప్పలు పెట్టినాయి మాట్లాడినాడు, కోపం రాలే. అప్పటికైనా ఇప్పటికైనా పిల్లమైన కన్న తండ్రి గంపల కొద్ది మన్న పోసిన కొడుకు బిడ్డలు తలగదట. అదే కనకుండా కన్న తల్లి వస అంటే పచ్చి గోడ రవ్వు తీసినట. కొడకా సత్యశీల రాజా, నా బిడ్డ గురి ఎత్తే బంగారం అడగలేకుంటా భూమి అడగలేదు అన్నాని ఆత్మ కొద్ది నీ దగ్గరికి కట్టే కొంగల మన్ను పోసినావు, కాలుతో అన్నం శైతం కొట్టినావు. కన్న తండ్రి చాపర తప్పరాని బాణం నా బిడ్డను ఏ కాలుతో అన్నినావు, ఏ శైతం కొట్టినావు. నా బిడ్డను అన్నం ముడతానా, నీకు కుడికాలు కుష్టివాది లేవాలి, కుడకాలు మండి లేవాలి, ఈపుల గురి కుట్టాలి, గురిలో రసపుండు కుట్టాలి, ముక్కల గండవాల కుట్టాలి, మూడు సదనం ముంచెడు శివ రక్తం ఏవద్ద ఉన్న పురుగులు, గుంపెడు ఈగలు, గంపెడు దోమలు. బిడ్డ కొంగలా చేయి పెట్టరా క్రికెట్ మట్టి చేత పెట్టరా కొడుకు మళ్ళీ ఇప్పుడు గారిపాలు కూడా సత్యనాశం సప్పటి కొట్టాలి. లంచగోడ కాక కొడుకుని గట్ల తాపుతా మీరు అన్నారు. సార్లు సత్తుపడలేదు కొడుక గుడిని చూడకుండా నాకు లింగాన్ని చూసారు, నా మొక్కను చూసి ముక్కుంటారు వీళ్ళందరూ. నేను పక్క జరిగితే నీ మొక్క నిన్ను వస్తాను. వాళ్ళు మా మొక్క మీద ఉంచుతా, మేము బట్టి పోతామా? ఏం చేస్తావు? నల్ల బయల వాటర్ ప్లాంట్ వచ్చేస్తాం, వాళ్ళు బిందె కూడా వచ్చేస్తాం. మీరు ఇంటికి నల్లగా పోతుంది. బిడ్డ రెక్క పట్టుకుంటూ సురేంద్ర మహారాజు అనుకున్నాడు. బిడ్డ ఈ ఊళ్ళో ఉన్న మనకు మంచిగా ఉండదు బిడ్డ, ఈ ఊళ్ళోకి వెళ్ళి ఏ ఊళ్ళో కన్నా పోయి బత్తవాని బిడ్డ రెక్క పట్టుకొని ఊరేడవాసి ఉల్లి తోటలు వెళ్ళి మాలేడవాసి మల్లె తోటలు వెళ్ళి వాళ్ళు అడవిలో పోతా ఉన్నారా వాళ్ళు పోతా ఉన్నారే కాలేజీ వాళ్ళు అయ్యో చాకు తింటారు అయ్యా దూమై దేవాలోరా చాకు తింటారు దేవుడా అదో చాకు తింటారు అంటే కనుక నుడు ఆడి కనుక వారం 10 రోజులు అవుతారు. 15 రోజుల పొద్దు ఎప్పుడయిందో సురేంద్ర మహారాజు అనుకున్నాడు, అయ్యో బిడ్డ నువ్వు లేకపోతే నా భార్యతో ఎప్పుడు పానం తీసుకుంటూ అగో ఏ పంట చెప్పినా పలం చెప్పినా బిడ్డకే తినబెడతాడు కానీ కన్నతాను తింటలేడు. అన్నం కావాలి తప్పింది కద్దన్న పడి విషెత్తిన మధ్యాహ్నం కింద ఊర పడ్డాడు కన్న తండ్రి. గుడవాడి బిడ్డ దగ్గర కట్టిన బిడ్డ సందేరానికి నా ప్రాణం పోయి తట్టున్నది. 15 పూటల 15 రోజులు అంటే 30 పూటలు. కడుపుకు అన్నం లేదు, కంటికి నిద్ర లేదు, ఒంటికి సుఖం లేదు, సొప్పాకు వడవ చదువుతాను, కళ్ళు మూసుకుంటే తన భార్య కనబడతాను. బిడ్డ కళ్ళు మూసుకుంటే 7,000 ఎముడు కనబడతారు. ఇక గంటకో అరగంటకో నా ప్రాణం పోతుంది. అన్నాన్ని ఆశపడి వస్తే వాడు కాలుతోందని చేయితోడి ఎడగొట్టి నేను చుట్టాలేరు పాడ బలగవు నేను తీసుకుని వచ్చిన అడిగిలో దూరిపోతాను. బిడ్డ బిడ్డ నా ప్రాణం పోతుంది. బిడ్డ రావే బిడ్డో అడవిలో బిడ్డ అడుపులో రాబుట్టి యాబాడి బిడ్డో కాళ్ళు మొక్కుద బిడ్డ కన్న తండ్రిని బిడ్డో ఓ బిడ్డ సంధ్యమ్మ సావకుండా చల్లబత్తని ఎవ్వలేకున్నా కానీ నీకు పెళ్లి చేసినాడు. కన్న తండ్రి కాలు కొడతాను అనుకున్ననే సాగు సిద్ధమైపోతున్న వీడు కన్నందుకు నా బాగి చేయడంటే నా కన్నీళ్ళ తోడి నీ కాలు కడదనే కళ్ళు మొక్కున వీడు బంగారీ కళ్ళు రాగుదరగా బిడ్డ కళ్ళ వీరామో వీరాడు బిడ్డరామే బిడ్డ ఓ బిడ్డ సంజవరి నచ్చినాక నా మాంసం కాకల గద్దల పాలుగాడి ఎక్కే అవ్వా అక్కలు విడకలను కానీ ఏది బిడ్డ బూడిద కొత్త పోయి పత్తని చెట్లలో పోయి బొక్కల కొత్త పోయి కాదుల గంగల కలిపి బిడ్డు కొడుకు వైన నువ్వే బిడ్డ వైన నువ్వేరే అవ్వా ఆవకుండా సల్లా బతికి బిడ్డ నువ్వే రాజు నన్ను పెళ్లి చేసుకుంటే బిడ్డ నీ కడుపు లోన బిడ్డ పుడితే నీ అమ్మ పేరే బిడ్డు పేరు పెట్టుకోము కొడుకు పుడితే బిడ్డ నీ కొడుకు పేరే నవ్వా నా పేరు బిడ్డు
నువ్వు పెట్టుకోవా వచ్చేటల్లా చూడా తిట్టడల్లా చూడా ప్రారంభోదం విజయో బిడ్డ కాళ్ళ వినబడి ప్రాణం విడిచిండే ఆ బిడ్డ అనుకున్నది మాట్లాడి మాట్లాడి మా బాబు కనుక దమ్మార్చుకుండు కావచ్చు లేరా నానని కింద చేసి తల లేవట్టింది నావా వెలి కొట్టుకొని కన తన కింద పడిపోయినప్పుడు నాయన చుట్టాల చూపితనని చెట్లలో కలిపినవా బందలో చూపితనని నన్ను బండల్లో కలిపినవా లేకపాయే తోడ పుట్టిన నా బాబగారి వాడైపోయానని అవయ్య రాజు తండ్రి మీద వాడి బాబు నేను ఎవరింటి పోతురా నేను వాడదాన్ని అపరాతిని బాబు తండ్రి మీద బిడ్డ పడ్డదాట అయ్యో తండ్రి మీద బిడ్డ పడ్డదాట ఎవరి చేతురాలను పెట్టినవురా బిడ్డ కల తండ్రి మీద పడి నాయన నన్ను ఎవరు చేతులు పెట్టినవురా అద్దన్న పడి ఎవరు చూడని సాగు అత్తివా నీవు బిడ్డ మీద తండ్రి మీద పడి ఓ ఏడ్చింది అన్న పరభాగ్యం లేదు మా నాయన చెప్పు మట్టి ఎట్లా వదిలిపెట్టుకోవాలని ఆ కట్టె ఏరింది చిన్న కష్టం ఏడ్చింది లేచి లేవని తల్లి బలవంతంగా ఆ కన్న తండ్రిని కష్టం ఇది బొరిచ్చింది మరి అడవిలో నా అగ్గిలేని సాగు వచ్చింది మా బాబని పెద్ద బరువు దూరాన చూస్తుంటే ఊరు చెట్టు గాడి వేయిందమరాల దూది పట్టుకొచ్చింది ఆ దూది పట్టుకొచ్చి బండ మీద పెట్టి బండ కొడితే అగ్గి మెరుగు అయిందట అగ్గి మెరుగు ఎప్పుడు దూదిలే పడ్డదో ఆ కన్న తండ్రి తల మెరుగునా అగ్గి అంటు పెట్టినప్పుడు బర 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 మంట బండ పట్టి కాలి కూలేదాకా అక్కడనే కూర్చున్నది కాట్లం కాలి కూలినాక కొన్ని బొక్కలు తీసుకున్నది కొంగులో పోసుకున్నది వస్తంటే తల్లి ఏడు గంగలు పిల్లేడు కాలువలకు వచ్చింది ఆనాడు బిడ్డ బొక్కలు తీసి గంగలోన కలిపి బిడ్డ అతడి బట్ట తానాలు వేసి నేను ఏ రాజ్యమోతు ఏ దేశమోతు నాన్న బలగం నాకెవరు లేకపాయే నేను వాడదాన్ని పుట్టిన అవతారం ఎత్తిన ఆడ జన్మనే పాడ జన్మన్నారమ్మ ఏనాడు చేసుకున్న పాపము ఉండేందుకు లేకెందుకు అనుకున్నది అడవిలోకి వెళ్ళి ఎడుచుకుంటా ఆడ జన్మే వాడు జన్మ